హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా మరణించారు. నస్రల్లాను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. ఈ దాడులో హిజ్బుల్ చీఫ్ నస్రల్లా హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం అధికారికంగా ధృవీకరించింది. అయితే నస్రల్లాను అంతమొందించడమే లక్ష్యంగా లెబనాన్ రాజధాని బెయిరూట్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. బెయిరూట్లోని బిల్డింగ్లపై వైమానిక దాడులకు పాల్పడింది. దక్షిణ లెబనాన్లోని దాహియాలోని భూగర్భంలో ఉన్న హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై కూడా బాంబుల వర్షం కురిపించింది. ఆ అటాక్లో అండర్ గ్రౌండ్ హెడ్ క్వార్టర్స్లో దాక్కున్న నస్రల్లా ప్రాణాలు కోల్పోయి ఉంటారని సమాచారం. ఇక ఈ దాడుల్లో 6 మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. నస్రల్లా మరణ వార్తలపై హెజ్బుల్లా ఇంకా స్పందించలేదు. అయితే నిన్న రాత్రి నుంచి అతడు కాంటాక్ట్లో లేడని హెజ్బుల్లా వర్గాలు వెల్లడించాయి. అటు నస్రల్లా కుమార్తె కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. దక్షిణ బీరూట్లోని హెజ్బుల్లా స్థావరాలపై జరిపిన వైమానిక దాడుల్లో జైనబ్ నస్రల్లా మరణించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఆమె మృతిని కూడా హెజ్బుల్లా కానీ లెబనాన్ అధికారులు కానీ ధృవీకరించలేదు. ఇవాళ ఉదయం కూడా లెబనాన్లోని బెకా వ్యాలీలో ఐడిఎఫ్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇందులో హెజ్బుల్లా క్షిపణి యూనిట్ కమాండర్ మొహమ్మద్ అలీ ఇస్మాయిల్ను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. మరోవైపు బీరూట్లో దాడుల నేపథ్యంలో హెజ్బుల్లా ప్రతీకార చర్యలకు దిగింది. ఇజ్రాయెల్ భూభాగాల్ని లక్ష్యంగా చేసుకొని రాకెట్లతో విరుచుకుపడింది.